శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారేటట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మధ్యవర్తుల ద్వారా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ కొలిక్కి రావడం లేదు. దీంతో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఇరాన్ చర్చలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హర్మూజ్ దిగ్బంధం మరింత కఠినం చేయబోతున్నట్లుగా ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం లెబనాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాల్లో భాగమని, ప్రస్తుతం ఇజ్రాయెల్ చర్యలతో ఆ ఒప్పందం పూర్తిగా ఉల్లంఘించబడిందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మధ్యవర్తుల ద్వారా అమెరికాతో జరుగుతున్న చర్చలు పత్రాల మార్పిడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ చర్చల బృందం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ అధికారులు, చర్చల ప్రతినిధులు స్పష్టంగా చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం గాజా, లెబనాన్ ప్రాంతాల్లో కొనసాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, అలాగే లెబనాన్లో ఆక్రమిత ప్రాంతాల నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని ఇరాన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై కూడా ఇరాన్ కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హర్మూజ్ను పూర్తిగా దిగ్బంధించాలని టెహ్రాన్ నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాక బాబ్ అల్ మండబ్ జలసంధి సహా ఇతర కీలక సముద్ర మార్గాల్లో కూడా ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో గణనీయమైన భాగం జరుగుతుండటంతో ఇరాన్ తాజా నిర్ణయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరి ఇక అమెరికాతో జరుగుతున్న వరుస ఘర్షణల మధ్య ఇరాన్ ఆయుధ సంపత్తికి సంబంధించిన కీలకమైన సంచలన సమాచారం ప్రపంచ దేశాల ముందుకొచ్చింది. భవిష్యత్తులో ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే గల్ఫ్ దేశాలను కోలుకోలేని దెబ్బతీసేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 1000కి పైగా అత్యాధునిక క్షిపణులు, 50 రహస్య లాంచర్లు, వేలాది ప్రాణాంతక డ్రోన్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. యుద్ధం అంటూ వస్తే తమ ప్రధాన టార్గెట్ యుఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలనేని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం. గతంలో జరిగిన పోరాటంలో అమెరికా ఆర్మీ ఇరాన్కు చెందిన 69 రహస్య లాంచర్లను ధ్వంసం చేసింది. అయితే వాటిలో 50 లాంచర్లను ఇరాన్ మళ్లీ పునరుద్ధరించి శత్రు దేశాలపై దాడికి సిద్ధంగా ఉంచిందని తెలుస్తోంది. వీటితో పాటు దాదాపు 1000కి పైగా క్షిపణులు ఈ లాంచర్ల ద్వారా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. గతంలో ఇరాన్ వద్ద సుమారు 3000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా వేసేవారు. అయితే ఇటీవల అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ఉటంకిస్తూ ఒక సంచలన నివేదికను ప్రచురించింది. దీని ప్రకారం యుద్ధంలో దెబ్బతిన్నప్పటికీ ఇరాన్ తన పాత క్షిపణి సామర్థ్యంలో 70% మళ్లీ పునరుద్ధరించుకుందట. అంటే ప్రస్తుతం ఇరాన్ అమ్ముల పొదిలో దాదాపు 2100 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇరాన్ వద్ద మొత్తం 100 మిసైల్ లాంచర్లు ఉండగా అందులో 50 లాంచర్లు అత్యంత రహస్య ప్రాంతాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. వీటికి తోడు గల్ఫ్ దేశాలపై గతంలో విరుచుకుపడిన ప్రమాదకరమైన షాహిద్ డ్రోన్లు కూడా ఇరాన్ వద్ద వేల సంఖ్యలో ఉన్నాయి. ఇరాన్ ఆయుధాల తయారీ వెనుక చైనా కంపెనీల హస్తం భారీగా ఉందని పలు నివేదికలు చెప్తున్నాయి. చైనా నుంచి అందిన కీలక విడిభాగాల సహాయంతోనే ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో కూడిన రాకెట్లు, క్షిపణులను పెద్ద సంఖ్యలో తయారు చేసి నిల్వ చేసుకోగలిగిందని అంటున్నారు. చైనాతో పాటు రష్యా కూడా ఇరాన్కు ఆయుధ భాగాలను సరఫరా చేస్తూ వెన్నుదన్నుగా నిలిచిందని చెప్తున్నారు. ఈ రెండు దేశాలు ఇరాన్కు నమ్మకమైన మిత్ర దేశాలుగా వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటీవల బీజింగ్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా నాకు మాట ఇచ్చింది అని ప్రకటించారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో అణు ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కఠినమైన ప్రతిపాదనను ఇరాన్ ముందుంచారు. అంతర్జాతీయ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అన్ని దేశాల నౌకల కోసం తెరిచి ఉంచాలి. అలాగే అమెరికా పర్యవేక్షణలోనే ఇరాన్ తన యురేనియం సుసంపన్నం చేసే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.